హరహర మహాదేవ. కార్తీక పురాణం 1వ అధ్యాయం. శ్రీకరమగు భారతదేశము గల నైమిషారణ్యమును జ్ఞానసంపన్నులైనట్టి మహర్షులకు నిలయము. పళ్ళు కాయలు పువ్వులతో చెలువొందు వృక్షాలు చెట్లు లతలు, వాటిపై చిలకలు గోరువంకలు చక్రవాకములు హంసలు మయూరములతో ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంటాయి. ఇందుకు తక్కట్టు పశుపక్షాది మృగాలు తమ తమ సహజ వైర్యాన్ని విడనాడి అన్యోన్యంగా తిరుగుతూ ఆ ఆశ్రమాన్ని ఎంతో రమణీయంగా రాణింపజేస్తున్నాయి. యజ్ఞయాగాది క్రతువులతో పురాణ ఇతిహాస ప్రవచనాలతో వేదవాదాంగ మీమాంసాది చర్చలతో భూలోక స్వర్గధామంగా ప్రకాశిస్తుంది. అటువంటి మహోన్నతమైన ఋషివాటికలో సూత మహర్షి సుప్రసిద్ధుడు. వేదాంగ విజ్ఞాన సంపన్నుడు. పురాణ ఇతిహాస చరిత్రలను క్షుణ్ణంగా తెలిసిన విజ్ఞాని. భూత భవిష్యత్ వర్తమానాలను గుర్తెరిగినవాడు. మధుర మంజుల వచో సామర్థ్యంతో సమస్తము సవిస్తారంగా చెప్పగలిగే మేధావి. సాక్షాత్ భగవత్ స్వరూపుడాయన. ఈ మహనీయుని కారణంగా నైమిషారణ్యము సకల విజ్ఞాన క్షేత్రమై మానవ ధర్మ ప్రబోధకమై ప్రకాశిస్తున్నది. ఒకానొక దినాన నైమిషారణ్యమున గల ఋషులందరూ సూత మహాముని ఆశ్రమానికి వచ్చారు. వారందరినీ కూర్చుండజేసి అందరొక్కటై వచ్చిన కారణాన్ని చెప్పదలసిందిగా అడిగాడు సూత మహర్షి. అంత సౌనకుడు సూతునకు నమస్కరించి, మహర్షి, మీ వలన మేమెల్లరము సమస్త వేద విజ్ఞానముతోనూ కర్మ ధర్మాచరణములతోనూ యజ్ఞయాగాది జపతపములతోనూ వర్ధిల్లుతున్నాము. మీ వల్ల కార్తీక మాస మహత్యమును వినగోరి మీ వద్దకు వచ్చిన వారలము. హరిహరులకు ప్రీతిపాత్రమైన కార్తీక మాసము 30 రోజులు పరిపూర్ణ పర్వదినముల మాసమని, స్నాన జప తప దానాలకు అపారమైన ఫలసిద్ధి కలుగుతుందని విన్నాము. అంతటి విశిష్ట గల కార్తీక మాస వైనము యావత్తును వివరంగా విశేషాలతో వివరించి మమ్ము కృతార్థులను చేయవలసింది వివరించాడు శౌనకుడు. మునిజన శ్రేష్ఠులారా, మీ అభిమతం ఆమోదదాయకం. మీరనుకున్నట్లుగా కార్తీక మాసం అత్యంత పుణ్యప్రదమైన మాసము. ఇది హరిహరులకే కాక సమస్త దేవతలకు ప్రీతిదాయకమైన మాసము. ప్రతి నెలలోనూ ఏదో ఒక పర్వదినం కానీ ఈ కార్తీక మాసం పర్వదినాలమయము. ధర్మ కార్యాచరణలకు నిలయమైన నిష్ఠకులైన శ్రీ కార్తీక మాసము మహత్యం విన్నవారికి పుణ్యగతులు కలుగజేయు పవిత్రమైన మాసము. కర్మసాక్షి అయిన సూర్యభగవానుడు తులారాశిలో ఉన్న ఈ కార్తీక మాసంలో చేసిన పూజలు వ్రతాలు దాన ధర్మాలు దీపారాధనలు నీలాహారాలు పురాణ శ్రవణం జన్మజన్మల పాపాలను హరింపజేస్తుంది. అభీష్ట సిద్ధి కలిగి జీవిత సుఖమయంగా సాగుతుంది. ఇహపరాలందు ఉత్తములై వర్ధిల్లుతారు. మానవ శ్రేయోభిలాసులై తరించు మీకు పురాణాన్ని చెప్పడం వల్ల నేను ఉత్తమ గతిని పొందగలుగుతాను. మునులారా, స్కాంద పురాణంలో చెప్పబడిన ఈ కార్తీక పురాణము ఆదిలో పరమేశ్వరుడు పార్వతికి, శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవికిని, చతుర్ముఖుడు నారదుడు జనక మహారాజునకు, జనక మహారాజు వశిష్ఠునకు చెప్పడం జరిగింది. వశిష్ఠుని కృప వలన ఈ కార్తీక మహత్యమును విను మహద్భాగ్యమును నాకు కలిగినది. ఈ పురాణ క్రమాన్ని మీకు వివరించెదను. సావధానంగా విని తరించండని మునిజనులకు సూతుడు ఈ విధంగా కార్తీక పురాణాన్ని వివరించాడు. వశిష్ఠ మహాముని జనక మహారాజుకు కార్తీక పురాణం చెప్పుట. ఒకానొక పుణ్యదినాన వశిష్ఠ ముని మిథిలా నగరానికి వచ్చి జనక మహారాజును కలుసుకున్నాడు. రాజర్షికి జనకుడు సముచిత మర్యాదలు చేసి, మీరు
వచ్చిన విశేషాన్ని వివరించవలసిందిగా వశిష్ఠుణ్ణి ప్రార్థించాడు. రాజా జనక మహారాజా, నేను సిద్ధాశ్రమంలో సంకల్పించిన యాగానికి వెళ్తున్నాను. యాగార్థమై నీ సహాయాన్ని కోరడానికి వచ్చానన్నాడు. అందుకు జనకుడు, మహర్షి, యాగ నిమిత్తం ధనాన్ని, వివిధ సంభావనలను మీరు కోరిన ప్రకారంగా ఇస్తాను. అంతకన్నా నాకు సంపదలకు ప్రయోజనం ఏముంటుంది అని వినయంగా పలికాడు. మునిజన శ్రేష్ఠ, నాకు చిరకాలంగా ఒక కోరిక ఉన్నది. ధర్మార్థ కామ మోక్ష ప్రదాయకము సర్వపాపహరము అయిన కార్తీక మాస మహత్యాన్ని వినగోరుతున్నాను. నా యందు దయ ఉంచి అనుగ్రహముంచి కార్తీక పురాణాన్ని వినిపించి నన్ను కృతార్థుడని చేయవలసిందని వశిష్ఠ మహామునిని ప్రార్థించాడు. విశ్వశ్రేయస్సు భక్తి కలిగిన వారికి ఇటువంటి కోరికలు కలగడం సహజం. కార్తీక మాసం 30 రోజులు పుణ్యప్రదమైన రోజులు. ఈ మాసంలో చేయు జపతప స్నాన దాన వ్రతాదులు అనంతమైన ఫలితాన్ని కలుగజేస్తాయి. స్కాంద పురాణంలోను పద్మపురాణంలోను ఈ కార్తీక మాసం గొప్పతనం గురించి, ఆచరించవలసిన విధి విధానాల గురించి చెప్పబడ్డాయి. ఈ కార్తీక మాసం సూర్యోదయ వేళలో స్నానం చేయడం పుణ్యప్రదం. పరమ పావనమగు గంగాదేవి గంగానది తాలూకు కాలువలు, చెరువులు, జలాలన్నింట అంతర్లీనమై ఉంటుంది. స్నానంతో పరిశుద్ధము, పుణ్యప్రదమైన తనువుతో చేయు దానాలు, వ్రతాలు అపారమైన ఫలితాన్ని కలుగజేస్తాయి. పితృకర్మలు 7 తరాలకు పుణ్యగతులను కలుగజేస్తాయి. ఈ కార్తీక స్నాన వ్రతాదులకు స్త్రీ పురుష బాల యవ్వన వార్ధక్య తమ భేదాలు లేవు. జనక మహారాజా, ఈ కార్తీక మాసం 30 రోజులు హరిహరులకు చాలా ప్రీతిమైనట్టి రోజులు. మాసాధిపతి అయిన దామోదరుని పూజ, ఈ మాసము పట్ల ప్రీతిగల కేదారేశ్వరుని వ్రతం ఈ నెలలో చేయడం వల్ల హరిహరుల కృపను అపారంగా కలుగజేస్తాయి. సమస్త జనులలోనూ అంతర్లీనమై ఉన్న గంగాదేవి కృపకు పాత్రులు కాగలనట్లు సూర్యోదయ పూర్వమే స్నానం చేయడం ముక్తిప్రదం. దాన ధర్మాలు, సంధ్యావదనాలు, తర్పణాలు, దీపారాధనలు, దీపదానాలు, వనభోజనాలు, సమారాధనలు, సోమవార వ్రతాలు, కార్తీక పౌర్ణమి నోము యావత్తు పుణ్యప్రాప్తిని కలుగజేయడమే కాక శరీరానికి తేజస్సు, శక్తిని, మేధస్సును, మనస్సుకు స్థిమితాన్ని, సంపత్తిని కలుగజేస్తాయి. జీవితానికి ఆయురారోగ్య వినయ విజ్ఞాన విజయాలను కలుగజేస్తాయి. ముక్తిని, మోక్షాన్ని ప్రసాదిస్తుంది కార్తీక మాసం. జనక మహారాజా, ఈ కార్తీక మాసంలో ఏకభుక్తం ఉపవాసం ఆచరించడం మోక్షం ప్రదం. పరిపూర్ణంగా ఉపవసించి సంధ్యవేళ తీర్థప్రసాదాలతో కాలం గడపడం, రాత్రిళ్ళు మాత్రమే ఏకభుక్తం భుజించడం, ఆయాచితంగా పరులు పెట్టినది మాత్రమే తినడం చేస్తూ నిత్యం జపతప పురాణ పఠన, దీపారాధన, క్షేత్ర దర్శన భక్తితో నిర్వహించడం ఆరోగ్యదాయకం, మోక్షకారకం. ఈ దీక్షతో కార్తీక సోమవార వ్రతం చేసిన ఫలితం కలుగుతుంది. ఓం శాంతి.